తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఉద్యమ సంఘాలు నేటికి ఉద్యమాలు చేస్తున్నాయి. దేనికోసం? తెలంగాణ వచ్చింది కదా, కానీ తెలంగాణ రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైనారు. అందుకోసమే నోరు లేని విగ్రహాలకు మెమోరాండాలు ఇవ్వటానికి సిద్ధమైనారు తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక. తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక బాధ్యులైనటువంటి ప్రఫుల్ రామరెడ్డి గారు, కల్లెపు ప్రసాద్ గారు, ఆంజనేయ స్వామి గారు, శ్రీమతి భోగిరాల సుజీ గారు, లావణ్య గారు, ముఖ్యంగా ఈ సమన్వయ వేదిక అనేక సంవత్సరాలుగా వివిధ రూపాలలో పోరాటం చేస్తున్నారు. వారు ఏకైక డిమాండ్ ఏంటంటే తొలి మలిదశ ఉద్యమకారులకి నేడున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో ప్రధానమైనటువంటిది ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా ఉద్యమకారులను గుర్తించాలి, ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో వాళ్ళు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. పరిపాలనలో అనేక వాగ్దానాలు చేశారు. ఏదో ఎన్నికల ముందు ఈ వాగ్దానాలు త్వరగా యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యాలనేటటువంటి పాలకుల యొక్క ఆలోచనని మరి మనము చూసినట్లయితే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కనబడుతుంది. ఆ రోజు ప్రజా ఫ్రంట్ పెట్టి అనేక కార్మిక సంఘాలని, ప్రజా సంఘాలని, సామాజిక సంఘాలని, సాంస్కృతిక సంఘాలని కలిపి జేపీ రాజు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటం జరిగింది. ప్రభుత్వము మీద ప్రజలు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది. గత ప్రభుత్వము ఎవరైతే ప్రత్యేక తెలంగాణ వస్తే రాజకీయ నాయకత్వం వస్తుందని ప్రఫుల్ రామరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాన్నే త్యాగం చేసి ఆయన జీవితమే ఇష్యూస్ ఆన్ ది వీన్ అంటే సమస్యలు మీ ఇంటి ముందుకి చక్రాలతో వస్తామని ఆయన కేసీఆర్ మరి ఆయన కటౌట్ పెట్టుకొని తిరిగినప్పటికీ వాళ్ళనే గుర్తించలేదు. కాబట్టి ఆయన అనుభవించాడు. దానికి ప్రజల యొక్క ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ ఫ్యామిలీ ప్యాక్ ప్యాకేజ్ ఏదైతుందో ఈరోజు వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? ఒక లిక్కర్ స్కామే కాదు, సింగరేణి కాలేజ్లో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. ఎక్కడో గోవాలో ఎగ్జామ్ రాసింది. అది తెలంగాణ ఆశయం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి జరగాలి. ఎవరైతే కష్టపడి చదువుకుని ఇదే చిక్కడపల్లి ఇదే స్ట్రీట్లో పాప లైబ్రరీలో కూర్చుని చాలా అవర్స్ టుగెదర్ అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళని కాదని ఒక్కొక్కరి దగ్గర 25 lakhs మినిమం తీసుకుని గత ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ జరిగింది. ఈ సమన్వయ వేదిక నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము తప్పకుండా మీతో ఉంటాము. మీ కార్యక్రమాలలో మొత్తం 33 జిల్లాలలో అది కార్మిక సంఘాలు కానీ, సామాజిక సంఘాలు కానీ, అనేక సంఘాలు కూడా మేము సమన్వయం చేస్తాం. మనం ఒక కార్యక్రమం తీసుకుందాం. భద్రాచలం, భద్రాద్రి రాముల వారి పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి సమ్మక్క సారక్క నుంచి మొదలుపెట్టి మధ్య దశలో వేములవాడ మల్లికార్జున స్వామి దగ్గర నుంచి, ఎందుకంటే ప్రజలకి ఆ టెంపుల్స్ అనేటటువంటి ఒక
ఇది ఉంది మెదక్ చర్చి దగ్గర నుంచి, అంటేనే దర్గా దగ్గర నుంచి మనం అన్ని ప్రాంతాలలో దీన్ని తీసుకొచ్చా. దేవులకు మెమరాండం ఇద్దాం, మనుషులకు మెమరాండం ఇస్తే కడగట్లేదు. పొద్దుగా లేస్తే కొబ్బరికాయలు కొట్టి దేవుళ్ళకి పూజ చేసి చేస్తున్నటువంటి పాలక వర్గాలకి బుద్ధి రావాలంటే ఒక టెంపుల్ టూర్ పెడదాం. టెంపుల్ టూర్లో ఆ దేవుళ్ళకే మనము ఆ మెమరాండాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా మనకి ఎదురైతే, అది సామాజిక ఉద్యమకారులైనటువంటి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అనేకమైనటువంటి ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ, అదేవిధంగా ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అన్నటువంటి ఆరుద్ర, వీళ్ళందరినీ కాళోజీ, జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాబూజీ, వీళ్ళందరితో పాటు మీ దృష్టికి ముఖ్యంగా తీసుకొచ్చేది ఏంటంటే ప్రతి జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొలిశెట్టి రామదాస్ గారు, ఆశీర్వాదం గారు, తర్వాత ఆదిరాజు వెంకటేశ్వర గారు, ఇది పుస్తకంలో పొందుపరిచిన పేర్లు. వాళ్ళందరినీ కూడా అదే ప్రతి జిల్లాలో కూడా అట్లనే దస్తగిరి రామచంద్ర కాల్పులు జరిపారు. మేము మొన్న నేనున్నటువంటి 1 వీక్లో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేసాం. అవసరమైతే మనం భిక్షాటన చేసి ఒక ఫండ్ మొబిలైజ్ చేసి, క్రౌడ్ ఫండ్ మొబిలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, పెట్టుబడిదారు నుంచి ఏ విధంగా నిధులు సేకరించాలి, తర్వాత వీళ్ళందరినీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసి మనం ప్రయాణం చేసినట్లయితే మన ప్రయాణం మినిమం 10 days ఇంటి నుంచి బయటికి వెళ్ళి 10 days అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు మనం ఎవరెవరైతే సహకరిస్తారో రాజకీయ పార్టీలతో ఒక టెంపుల్ టూర్. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక ద్వారా రేపు 28వ తారీఖు సుందరయ్య విజ్ఞానం కేంద్రంలో జరగబోయే కార్యక్రమానికి అన్ని ఉద్యమ సంఘాలు, ఉద్యమంతో కలిసి వచ్చే పార్టీలు, అదేవిధంగా ఏదైతే ముందుకు తీసుకుపోయే దృష్ట్యా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కళాకారులకు, మహిళలకు, అదేవిధంగా ఉద్యమకారులకు అందించాలని చెప్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పెట్టిన 250 గదాలు ప్లస్ పెన్షన్లు, ఇవితో పాటు హెల్త్ కార్డు, మన బస్ పాస్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏం ఉత్తమ కోరికలు కాదు, కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి వీటి దృష్ట్యా ఆల్రెడీ మనం కొన్ని ఇప్పటివరకే అన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని 100 ప్రోగ్రాములు చేసారు. అయినా ఇంకా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆలోచిస్తాం, పునరాలోచిస్తాం, నడుస్తున్నాయి, మీటింగ్లు పెడుతున్నాం అంటారు. ఇంకా ఎన్నేళ్ళు ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ 28వ తారీఖు జరిగే ఈ సభకు అందరూ కూడా రావాలని కోరుకుంటాం. ఈ నెల 28వ తారీఖున తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదికను విజయవంతం చేయాలని మా టీయూజేఏసీ మహిళా వేదిక నుంచి ప్రతి ఒక్క సంఘాలందరూ సమన్వయమయ్యి మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన డిమాండ్లను అతి త్వరలో నెరవేర్చడం కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతాము. అందరికీ జై తెలంగాణ.